డేటింగ్ యాప్ పేరుతో అమ్మాయిలని రంగంలోకి దింపి ఎవరైతే అమ్మాయిల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతని టార్గెట్గా చేసుకొని మాదాపూర్లో జరిగినటువంటి ఒక ఘటనని డీసీపీ నేతృత్వంలో ఈ కేసుని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. మనతో మాదాపూర్ డీసీపీ సార్, ఎలా ఈ కేసు వెలుగులోకి వచ్చింది? ఈ అమ్మాయిలకు తెలిసి జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా సార్ ఈ యాప్ అంతా కూడా? సో ఇది మనకు ఈ విక్టిమ్స్ ఎవరు ఉన్నారు, ఈ యాప్ని వాడి ఇట్లా మోసం పోయిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు అప్రోచ్ అయ్యి ఇట్లా ఈ పబ్కి మనల్ని తీసుకెళ్ళి ఇట్లా మనతో ఇట్లా డేటింగ్కి వచ్చిన తర్వాత ఇంత బిల్ చేసినాక వాళ్ళు పారిపోయారు అనే ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ తీసుకొని మనం సోమోటోకి మనమే రిజిస్టర్ చేసాం. వాళ్ళు చాలా రావడానికి వెనక ముందు చూశారు. తర్వాత ముందుకు వచ్చేసి దెన్ మనకందరినీ అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత వాళ్ళని పట్టుకుంటే ఇప్పుడు మనకు వీళ్ళు ఇట్లా డేటింగ్ యాప్స్లో అమ్మాయిలు పేర్లు పెట్టి అక్కడ వెనక చాటింగ్ చేయడం, ఆ అకౌంట్ అని ఒకటే మెయింటైన్ చేసి అక్కడ చాటింగ్ చేసి వాళ్ళని ఒక పర్టికులర్ కెఫేకి రమ్మని చెప్పి అక్కడి నుంచి ఈ పర్టికులర్ పబ్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు ఈ డిన్నర్ చేసినప్పుడు వేరియస్ ఐటమ్స్ ఫుడ్ అండ్ బెవరేజ్ ఆర్డర్ చేసి ఆ బిల్స్ అని ఇన్ఫ్లేట్ చేసి తర్వాత వచ్చిన ప్రొసీడ్స్తో షేర్ చేయడం, ఈ ఎంటైర్ మోడస్ ఆపరెండిలో పనిచేశారు. సార్, విక్టిమ్స్ ఆన్లైన్లో పోస్ట్ చేసినటువంటి బిల్స్ చూస్తే ఒకరు 30,000, 40,000, 50,000, ఒక 2% పబ్లో ఉంటే ఇంత బిల్ అవుతుందా? అసలు ఎట్లా దీన్ని మేనేజ్ చేస్తున్నారు వీరంతా? అదే వీళ్ళు అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు ఫుడ్ అండ్ బెవరేజ్ లిస్టులు ఉన్న రేట్స్ని ఫస్ట్ పెంచారు. సెకండ్, వాళ్ళు ఒకసారి ఫైనల్ అయినప్పుడు దాన్ని ఇంకా ఇన్ఫ్లేట్ చేసి ఫైనల్ ఫిగర్ వాళ్ళ ముందు పెడుతున్నారు. కొందరు అట్లనే కట్టేసి పోతున్నారు, కొందరు వాళ్ళని అడుగుతున్నారు. ఎవరికి డౌట్ వచ్చిందో వాళ్ళు వచ్చి మనకు కంప్లైంట్ చేశారు. సో ఆ ఇన్ఫ్లేటెడ్ బిల్స్ ఏమున్నాయి, 10,000 అయితే దాన్ని 20,000 చూపెట్టడము, 30,000 చూపెట్టడము, ఇట్లా అయినాక తర్వాత పోలీస్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. సో ఎక్స్ట్రా అమౌంట్ ఏముండో వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. ఈ దొరికిన అమ్మాయిలు ఉన్నారు కదా సార్, దాంట్లో ఎవరైతే ఈ ఆపరేషన్లో పార్టిసిపేట్ అయ్యి వీళ్ళని ఏ బేసిస్ మీద హైదరాబాద్ తీసుకొస్తున్నారో వాళ్ళకి ఏం చెప్పి ఇవన్నీ చూపిస్తున్నారు? సో ప్రస్తుతానికి వాళ్ళని మనం ఇంకా అదుపులోకి తీసుకోలేదు. ఆ అమ్మాయిలు ఒకసారి తీసుకున్నాక మనం ఫర్దర్ ఇంట్రోగేట్ చేసి వాళ్ళు విక్టిమ్సా లేకపోతే అక్యూజ్డా అని మనం చూడాల్సి వస్తుంది. ప్రస్తుతానికి వాళ్ళకి ఒక డ్రిల్ చెప్పారు. వాళ్ళు ఒక కెఫేలో దొరికినప్పుడు అక్కడి నుంచి పర్టికులర్ పబ్కినే ఏ పబ్కి వాళ్ళు అనుకున్నారో ఆ పర్టికులర్ పబ్కి వాళ్ళని తీసుకురావాలనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో ఇదంతా వాళ్ళకి ఐడియా ఉంది. వెదర్ ఇక్కడ మైనర్స్ని వాడారా లేకపోతే అందరూ మేజర్స్, ఇవన్నీ తెలుసుకున్నాక వాళ్ళు విక్టిమ్సా లేకపోతే అక్యూజ్డా అని మీకు చెప్తాం. ఓన్లీ హైదరాబాద్లోనే స్టార్టింగ్ సార్, ఇంతకుముందు ఎక్కడైనా స్టేట్స్లో ఈ ఆపరేషన్ చేశారు? సో వాళ్ళు అన్ని మెట్రోలో చేశారు, ఢిల్లీలో చేశారు, ముంబైలో చేశారు, బెంగళూరులో చేశారు, ఇక్కడ కూడా చేశారు. సో తర్వాత నెక్స్ట్ చేయాలని పోతున్నారు. సో మీన్ వైల్ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళని పట్టుకున్నాం. ఇప్పటివరకు ఎంత వీళ్ళు డబ్బులు విక్టిమ్స్ నుంచి వసూలు చేశారు సార్? సో ఇక్కడ వాళ్ళు 6 వీక్స్ చేశారు. వీళ్ళు వీకెండ్సే పని చేస్తారు. సో ఈ వీకెండ్స్లో 6 వీకెండ్స్ వచ్చినాయి. 6 వీకెండ్స్లో 30 lakhs వరకు వాళ్ళు చేశారు. యువతకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సార్ ఈ డేటింగ్ యాప్స్ మీద, ఎలా అప్రమత్తంగా ఉండాలి? సో యూత్ షుడ్ బి వెరీ అలర్ట్ దీంట్లో, అండ్ దే హ్యావ్ టు బీ బిఫోర్ ఇన్వాల్వింగ్ ఇన్ ఎనీ ఆఫ్ ది యాక్టివిటీస్, ఐదర్ మీటింగ్ దెమ్ పర్సనలీ ఆర్ గోయింగ్ అహెడ్ ఇన్ అదర్ థింగ్స్, దే షుడ్ బి వెరిఫైయింగ్ ది ఐడెంటిటీ వాళ్ళని ఎవరు అనేది. సెకండ్, ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు దాన్ని దాచిపెట్టకుండా పోలీస్కి వచ్చి కంప్లైంట్ చేస్తే వాళ్ళ ఐడెంటిటీని మనం సేఫ్ గార్డ్ చేసి వీ విల్ టేక్ యాక్షన్ ఆన్ దిస్ కల్ప్రిట్స్. సార్, ఈ బాష్ పబ్ ఈవెంట్ మేనేజర్కి ఆ ఓనర్స్కి తెలిసే జరిగిందా ఇదంతా, వాళ్ళ నోటీసులు లేకుండా జరిగిందా? వాళ్ళకి తెలిసే జరిగింది. వాళ్ళు ఇట్లా మనము మీకు ఇట్లా బిల్ చేపిస్తాము, మనమే సర్వ్ చేస్తాము, ఇవన్నీ వాళ్ళే చేసుకుంటున్నారు కాబట్టి ఆబ్వియస్లీ అదంతా వాళ్ళకి ఐడియానే ఉంది. సో ప్రొసీడ్స్ ఆఫ్ ఫైనల్ ఏముంది దానికి షేరింగ్ కూడా మాట్లాడుకొని వాళ్ళంతా చేస్తున్నారు. థ్యాంక్ యూ. డేటింగ్ యాప్ పేరుతో మాదాపూర్లో జరిగినటువంటి ఈ మోసాన్ని పోలీసుల దృష్టికి వచ్చినటువంటి వెంటనే స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి పబ్ నిర్వాహకులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఈ ఈవెంట్ ఆర్గనైజర్లందరూ కూడా అదుపులోకి తీసుకున్నాము. ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి అమ్మాయిలు విక్టిమ్స్ కింద వస్తారా లేదా అక్యూజ్ కిందకి వస్తారా అనే దానిపై కూడా వెరిఫై చేస్తున్నామంటూ కూడా మాదాపూర్ డీసీపీ అంటున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్.